ఈ డిజైన్ కోసం బ్లౌజ్ హైటు 14 ఇంచులు, షోల్డర్ 6.5 ఇంచులు. ఆ 6.5 నుండి కిందికి ఇలా టేప్ పెట్టి ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచుల దగ్గరకి మార్క్ చేయండి. చేసి ఇలా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఈ 6.5 ఇంచులకు ఎదురుగా టేప్ని ఇలా పెట్టి చెస్ట్ లూజ్ కోసం 8.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 8.5 నుంచి 2 ఇంచులకు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసం మూల దగ్గర 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసి ఆ 1.5ని 8.5 ఇంచులకు ఇలా కర్వ్ తీయండి. ఇప్పుడు 6.5లో సగము 3.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుండి ఇలా ఆమ్ రౌండ్కు కలిపేసేయండి. ఇప్పుడు నడుము లూజ్ కోసం బ్లౌజ్ కింది సైడు 7.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఆ 7.5 నుంచి 1 ఇంచు డాట్స్ కోసం మార్క్ చేసుకోండి. ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఆ నెక్ డిజైన్ కోసం 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 3.5 నుంచి కిందికి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ గీసి రౌండ్ నెక్ గీయండి. ఇప్పుడు ఈ నెక్ మీదనే ఇలా టేప్ పెట్టి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఆ 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ కింది నుంచి పైకి 3 ఇంచులకు మార్క్ చేయండి. ఆ 3 ఇంచుల నుంచి 1.5 ఇంచుకు మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన నెక్ నుండి కిందికి 1.5 ఇంచుకు మార్కు చేసుకున్నాం కదా, దీన్ని ఇలా నెక్ నుండి కింది సైడ్కు బాక్స్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ పైన టేప్ పెట్టి 2.5 ఇంచులకు ఒక మార్కు, అలాగే 2.5 ఇంచులకు ఒక మార్కు, అలాగే 5 ఇంచులకు ఒక మార్కు చేసుకోండి. ఇప్పుడు ఈ 2.5 నుంచి బాక్స్ బయటి సైడ్కు 1 ఇంచుకు మార్కు చేసుకోండి. ఈ 5 ఇంచుల దగ్గర కూడా బాక్స్ బయటి సైడ్కి 1 ఇంచు దగ్గర మార్కు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2.5 నుంచి ఈ 5 ఇంచులకు ఇలా బాక్స్ బయట నుంచి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అలాగే సేమ్ పైన కూడా 1.5 ఇంచు నుంచి ఈ బాక్స్ ఎక్కడుందో ఆ బాక్స్కి ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసేటప్పుడు కూడా ఈ నెక్ ఈ 1.5 ఇంచు వరకే కట్ చేయాలి. రౌండ్ మొత్తం కట్ చేయకూడదు. ఇలా 1.5 వరకు కట్ చేసి ఈ కర్వ్ అనేది కట్ వర్క్ లాగా మనం గీసినాం కదా, దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ డిజైన్ బ్యాక్ సైడ్ నుండి చాలా డీసెంట్గా చూడడానికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అయితే ఇక్కడ మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము నెక్ దగ్గర ఒక డోరీ మాత్రమే కట్టుకోవచ్చు. లేదంటే నెక్ దగ్గర ఒక డోరీ అయినా కట్టుకోండి. లేదంటే ఇలా మొత్తమైన డోరీస్ కట్టుకున్నా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.